బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే త్వరలోనే జగన్ బెయిల్ రావడం ఖాయంగా కనిపిస్తోందంటున్నారు టీడీపీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు. జగన్ కు బెయిల్ వచ్చేలా కాంగ్రెస్ హైకమాండ్ కూడా సహకరిస్తోందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. మంత్రులకు అధికారులకు న్యాయ సాయం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిన తర్వాత సవరించిన బెయిల్ పిటిషన్తో జగన్ సుప్రీంకు వెళ్లడం చూస్తూ ఉంటే అనుమానించాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ కు మద్దతిచ్చిన జగన్ పార్టీ 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని జోస్యం చెప్పారు. ఇక బైరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమన్నారు. అధికార యంత్రాంగం గాని సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చినటువంటి వాళ్ళని ప్రజాధనంతో వాళ్ళ కేసులు వాదించడానికి న్యాయవాదులను పెట్టుకోవడానికి ఇచ్చినటువంటి జీవోలు, ముఖ్యమంత్రి గారు ఎన్ని జీవోలు ఇచ్చినా, దొంగలని కాపాడడానికి ప్రయత్నం చేసినా, మంత్రుల్ని కాపాడడానికి ప్రయత్నం చేసినా అల్టిమేట్ గా న్యాయస్థానాలు నిర్ణయించిందే జరుగుతుంది. అది ప్రతి ఒక్కరికి తెలిసిందే, ముఖ్యమంత్రి గారు చెప్పవలసినటువంటి అవసరం లేదు. కానీ ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రావడానికి అనుకూలంగా చేసినటువంటి బెయిల్ పిటిషన్ ని వాపని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలు, న్యాయ సహాయాన్ని అందించే జీవోల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ లో వేసి ప్రభుత్వం మంత్రులకి సమర్థించినప్పుడు, క్విట్ ప్రోకో లేదన్నప్పుడు, నేను క్విట్ ప్రోకోలో ఇంత అవినీతి జరిగిందని చెప్పి సిబిఐ ఛార్జ్ షీట్ వేసినప్పుడు నన్ను ఏ విధంగా మీరు జైల్లో పెడతారు అనే వాదన చేయడానికి మీరు అవకాశం ఇచ్చింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నాను.